నేనేమంటున్నా, మీరు కోరుకోండి, మీరు అట్లా కోరుకోండి. రెండోది ఆశ కూడా పడండి, ఎల్లయ్య గుంజుతాడో మల్లయ్య గుంజుతాడో ఆశపడండి. నేనేమంటున్నా ఒక మాట ప్రభాకర్ గారు, మీరు గనక ఎలాంటి కుట్రలు చేసినా మీకు కూడా ఏం తక్కువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. టేక్ ఇట్ గ్రాంటెడ్. ప్రభాకర్ గారు అడిగిన పాయింట్ కోడ్ సమాధానం చెప్పండి. ఇది ఇంపార్టెంట్ సీరియస్ నోట్. మీరు ఒక పక్కన అప్లికేషన్లు తీసుకుంటున్నారు, రేపు నుంచి కార్యక్రమం జరుగుతుంది, అందరు కాగితాలు ఇవ్వండి, అర్జీలు ఇవ్వండి, ఫిల్ చేసుకోండి, మీకు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. ఇంకోవైపున డబ్బులు లేవు అంటున్నారు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాలంటున్నారు. ఇదంతా కాంట్రడిక్షన్ కనిపిస్తుంది కదా. అలావుద్దీన్ అద్భుతీపం ఏమైనా ఉందా? ఖజానా ఖాళీగా ఉంటే ఎట్లా రేపు నుంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు? రజనీకాంత్ గారు, ప్రభుత్వ తీరును కనుక ఒక సీక్వెన్స్ లో అర్థం చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది. హూ ఈజ్ ది ఫార్మర్, ఏ భూమికి నేను ఇవ్వాలి, వాళ్ళలాగా బీడు భూములకు, ఫామ్ ల్యాండ్స్కు, ఫిల్మ్ ఏంటిది దాని పేరు ఏముండగా సిటీలకు, ఒక్క నిమిషం ఆగే, నేను మళ్ళీ దీన్ని నేను చెప్పని చెప్పినాక మీరు దాన్ని వారికి ఒక 2 నిమిషాలు నాకంటే ఎక్కువ ఇవ్వండి. మేము వ్యవసాయ భూమికి రైతు బంధు ఇవ్వాలనుకుంటున్నాము. మీరు ఇచ్చిన రైతులేందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఎవరికి ఇచ్చిండ్రో కూడా తేలుస్తాం. దాంట్లో కూడా అది ఉన్నది. రైతు బంధు ఇవ్వాలి, మీరు ఎవరికి రైతు బంధు ఇచ్చిండ్రో తేలుస్తాం. మీరు ఎందుకు తొందరపడేది? రెండవది, గ్రామ సభలోనే అది తేలేది. గ్రామ సభలో తేలుతున్నదని చెప్పడానికి మీకు అది అర్థం కాకపోతే నేను ఎట్లా చేసేది? ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉందండి, ఇప్పుడు ఉన్న అంటే పథకాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నారు. అర్థం కావడం కోసం చెప్పండి. గ్రామ సభలో తెలుస్తా అంటున్నారు, రేపు నుంచి అప్లికేషన్ అర్జీ పెట్టుకుంటారు. ఒక అర్హుడు ఎవరైతే ఉన్నారో, నాలాంటి వాడు అనుకోండి సార్, నేను కాదు, నేను అర్హుడు కాదు, కానీ నేను అప్లికేషన్ పెట్టాను గ్రామ సభలో, తీసుకెళ్ళి నా అప్లికేషన్ గ్రామ సభలో చదువుతారా? పలానా రజనీకాంత్ పలానా అప్లికేషన్ పెట్టుకుంటే ఇతను అర్హుడా కాదా అని చెప్పి అక్కడ డిస్ప్లే చేస్తారు. సరికొత్త సమస్యలు క్రియేట్ చేస్తుంది కదా. ప్రశ్న కూడా సమాధానం సార్, మీరు ఇప్పుడు చెప్పండి. నా ప్రశ్న కూడా నేనేమంటున్నానంటే, దాన్ని చెయ్యొద్దు అని మేము కోరుకోవటం లేదు. నేను అదే అంటున్నాను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన దాన్ని ఇడిచిపెట్టేసి ఆరోపణల వైపు పోతా ఉన్నారు అనే మాట నేను చెప్తున్నాను. ఆరోపణల విషయంలో కూడా మేమేం భయపడటం లేదు, మీరు అది చేయండి. ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, మీ దగ్గర అసలు లేవు అనేటువంటి మాట మీరే చెప్పుకుంటున్నారు. ఎందుకు ఆ మాట చెప్పుకుంటారు? లేవు అని చెప్పుకుంటూ ఈ తుడిచిపెట్టేళ్ళారంట కదా, నిజమేనా? మరి ఎట్లా ఈ ప్రజాపాలన తుడిచిపెట్టేళ్ళారని చెప్తున్నారు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఖాళీ బిందెలు లేవు నింపుకోమని చెప్పి చెప్పండి, అప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదా. ఖాళీ బిందెలా నిండుకున్నాయా అనేది ఆడ కనిపిస్తున్నదే. ఆడ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు. కొత్తగా నేను చెప్పేది లేదు, దయాకర్ గారు చెప్పేది లేదు. అయితే ప్రభాకర్ గారు, ఇవాళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దలుగా వాళ్ళు చేయాల్సినది, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామనాలనా, లేదు ఏమి లేదు కాబట్టి మేము చేతులు ఎత్తామంటారా? అది సమాధానం చెప్పండి అంటున్నాను. అట్లా కూడా ఆశపడకండి ప్రభాకర్ గారు. నేను ఒక మాట చెప్తా, రజనీకాంత్ గారు కూడా దాన్ని సరైన పద్ధతిలోనే దాన్ని మోడరేట్ చేస్తున్నారు. పథకాలకు సంబంధించి 6 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో 6 పథకాల్లో మిగిలిన పథకాలన్నిటికీ ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు స్కూటీ ఉంది, విద్యార్థినులకు కాలేజ్ గోయింగ్ ఎవరైతే ఉంటారో, లేకపోతే స్కూల్ గోయింగ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో 10+2 వాళ్లకు ఎలిజిబుల్. దీంట్లో మీరు పత్రం ఒకసారి చదవండి. మహాలక్ష్మి పథకంలో బీపీఎల్ తో పాటు వీళ్ళకి సంబంధించి ఉన్నాయి, ఏ పథకం కావాలి అని మిగతా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒక ఆధార్ నెంబర్ ఇచ్చారు, ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళ సకల జనుల సర్వే మా దగ్గర ఉన్నది కదా సార్. వాళ్ళ బీపీఎల్ రేషియో, తర్వాత మనకు సెన్సెస్ ఉన్నది. ఇప్పుడు నేను కూడా వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అని నేను పెట్టుకున్నాను అనుకోండి, అద్దంకి దాకా ఇస్తారా సార్? నాకు ఇవ్వడానికి అవకాశం ఉందా? సో ఇప్పుడు పెట్టుకునే హక్కు అందరికీ ఉంది, కోరుకునే హక్కు. ఇచ్చే దాంట్లో మేము దీన్ని అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో చర్చించి, అసలు నేను ఫార్మర్కి సంబంధించి, భూమికి సంబంధించి ఒక సెషన్ డెఫినెట్గా లాంగ్ డిబేట్ పెట్టమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరిన. ఇప్పుడు కూడా ఈ జరుగుతున్న మీటింగ్ అంశంలో కూడా 6 పథకాల అంశంలో లబ్ధిదారుల ఎంపిక అనేది క్లిష్టతరం కావడానికి కాదు, సరళతరం అవడానికే గ్రామ సభ. గ్రామంలో రైతు ఎవరు, రైతుకు సంబంధించిన వివరాలు ఏంది, ఆయన పెట్టుకున్న అర్జీ ఏంటిది అనేది కూడా మాకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించడం, దాని ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేది ఆఫీసర్లతో పాటు అక్కడ సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీస్ ఉంటాడు, అక్కడ లోకల్ ఎవరైనా కావచ్చు కాక. ఇలా పెన్షన్లు ఉన్నాయండి, ఒకరికే కాదు, 2కి ఇవ్వాలనేది మా విధానం ఉన్నది.
రైతులు ఉన్నారండి, రైతు రుణమాఫీ కూడా జనవరి ఫిబ్రవరిలో ఉంది, 2 లక్షల రుణం